హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఇంతకు ముందుకు వీడియోలో ఒక అమెరికన్ అమ్మాయి ఫుడ్‌ని కొన్ని వారాలు, ఒక 2, 3 నెలలు, 4, 5 నెలలు స్టోర్ చేసుకొని ఎలా ఫుడ్‌ని తింటది అనేది చూపిచ్చాను. మీరు ఆ వీడియో చూసిన తర్వాతకి ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా అర్థమవుతది. సో, అమెరికాలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా డీప్ ఫ్రిడ్జ్‌లలో పెట్టుకొని ఫుడ్ తింటున్నారు అంటే అట్లా ఏం కాదండి. మన ఇండియాలో కూడా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్‌కి లేదా ఒక కంట్రీ నుంచి మన ఇండియా నుంచి వేరే కంట్రీస్‌కి క్రూడ్ ఆయిల్ ఇట్లాంటి రవాణా చేసేటటువంటి పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదండీ! ఆ షిప్స్‌లో ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇట్లనే డీప్ ఫ్రిడ్జ్‌లలో వెజిటబుల్స్ అన్నీ పెట్టుకొని, మీట్ అంతా పెట్టుకొని, అప్పటికప్పుడు తీసుకొని కుక్ చేసుకొని తింటారనమాట. ఇక్కడ అమెరికాలో మనుషులకెవరికీ టైం లేకపోయినందు కారణంగా వాళ్ళు అట్లా స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో కొన్ని వారాలైనా, కొన్ని నెలలలో అయినా గూడా. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డగట్టుకుపోతది కాబట్టి, అందులో ఉండే ప్రోటీన్స్, వైటమిన్స్ అవన్నీ గూడా గడ్డగట్టుకుపోయి అట్లనే ఉంటాయి. మళ్ళీ మనము ఏ రోజు తినాలనుకుంటే, ఆ రోజు దాన్ని బయటికి తీసి, నార్మల్ ఫ్రిడ్జ్‌లోకి కన్వర్ట్ చేసుకొని, ఆ బాక్స్‌ని నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, ఒక రోజు ఉంచేసిన తర్వాతకి అది నార్మల్ టెంపరేచర్‌కొస్తదనమాట. కొంచెం గడ్డగట్టకపోయిన స్థితి నుంచి నార్మల్ స్టేజ్‌కొస్తది. నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. ఆ స్టేజ్‌కొచ్చిన తర్వాతకి నెక్స్ట్ డే రోజు దాంట్లో నుంచి కొంచెం ఫుడ్‌ని ఒక కప్‌లోకో, ఒక ఓవెన్ సేఫ్ కంటైనర్‌లోకి తీసుకొని, ఓవెన్‌లో పెట్టుకొని, వేడి చేసుకొని, ఇప్పుడే కుక్ చేసిన ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ అనే భావనతోటి తింటారనమాట. ఇట్లా అమెరికాలో ఉన్న అమెరికన్స్ మాత్రమే చేస్తున్నారా అంటే కాదండి. మన ఇండియన్స్ కూడా చేస్తున్నారు. నేను చూసిన దాంట్లో స్టూడెంట్స్ అయితే కొంతమంది ఉన్నారు. వీకెండ్స్ మాత్రమే కుక్ చేసుకుంటారు. సాటర్డే, సండే కుక్ చేసుకుంటారు. సాటర్డే, సండే కుక్ చేసుకున్నప్పుడు ఫుడ్ ఎంత కుక్ చేసుకుంటారంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేసుకుంటారనమాట. ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేసుకొని అది ఎంత క్వాంటిటీ అంటే వాళ్ళకి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఫుడ్ 3 పూటలా తినేటంత సరిపోయేంత ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లలో పెట్టుకుంటారు. మన ఇండియన్ స్టూడెంట్స్ అంటున్నాను నేను. కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారండి. ఎట్లా అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆదివారం రోజు కుక్ చేస్తే అది సోమవారం, మంగళవారం వస్తది. బుధవారం రోజు రాత్రి మళ్ళీ కుక్ చేస్తారు. అది గురువారం, శుక్రవారం వస్తది. ఒక్కొక్కసారి బుధవారం రోజు కుక్ చేసేటటువంటి టైం కూడా లేకపోతే వాళ్ళు బయటనే తినేస్తారండి. మన ఇండియన్స్ గురించే చెప్తున్నా నేను. రోజు కుక్ చేసుకునేంత టైం ఇక్కడ ఉండదండి. మెల్లమెల్లగా ఇండియన్స్ అయినా కానీ, వేరే ఏ కంట్రీ వాళ్ళైనా కానీ మెల్లమెల్లగా ఇదే పద్ధతిని అలవరుచుకుంటున్నారనమాట. ఎట్లా అంటే మంచిగా ఫుడ్ కుక్ చేసేసుకొని పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లలో పెట్టేసుకొని ఎప్పుడంటే అప్పుడు తీసి మళ్ళీ నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక రోజు నెక్స్ట్ డే రోజు దాన్ని ఓవెన్‌లో పెట్టుకొని వేడి చేసుకొని ఆహా! ఇప్పుడే వండిన ఫ్రెష్ ఫుడ్ అన్నట్టుగా భావించి తినటం అనమాట. ఒక్కసారి ఇట్లనే మన ఇండియాలో చూసినామనుకోండి ఇదే పరిస్థితి. ఒక ఫంక్షన్ జరిగింది ఒక ఇంట్లో. వాళ్ళు సాయంత్రానికి అయితే చాలా ఫుడ్ అయితే మిగిలిపోతదండి. మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఫ్రిడ్జ్‌లలో పెట్టుకొని ఒక నెల, 2 నెలలు పెట్టుకోవచ్చు అనేటటువంటి ఆలోచన మన వాళ్ళలో ఉంటే, ఆ ఫుడ్ అసలు ఎవ్వరికి పెట్టమండి మనము. బయట వాళ్ళకే పెట్టము. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆ ఫుడ్డు మనం మనం ఫంక్షన్ చేసుకొనున్నా, మనం చాలా అలసిపోయి ఉన్నా, మనకి చేత కాకపోయినా సరే, మనమే ఫుడ్ ప్యాక్ చేసి మన చుట్టుపక్కల ఉన్నోళ్ళకి, మన స్ట్రీట్‌లలో ఉన్న వాళ్ళకి, మనకి తెలిసిన వాళ్ళకి, మన చుట్టాలకి, మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది చుట్టాలు ఉంటారు గదా! వాళ్ళు కూడా తిని, మళ్ళీ నెక్స్ట్ డే రోజు కూడా కొంతమందికి పెట్టేసి, అది రెండో రోజుకి ఖతమైపోయేటట్టు అంటే పారేయకుండా, వేస్ట్ చేయకుండా కొంతమందయితే దగ్గరలో ఏమైనా అనాథాశ్రమాలు ఉన్నాయేమో అని వెతికి మరీ ఫుడ్ అంతా గిన్నెలలోనో ఎట్లనో ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి ఇచ్చేసొస్తాము.
మనం అలా ఎందుకు ఆలోచిస్తాము, వీళ్ళు అమెరికన్స్ ఇలా ఎందుకు ఆలోచిస్తారు? ఒకవేళ మనము ఆ ఫుడ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 వారాలు, ఒక 2-3 నెలలు అట్లా పెట్టుకొని తినొచ్చు అనే ఆలోచన మనకుందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? మనం తీసుకెళ్ళి చుట్టాలకి ఇవ్వటమో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వటమో, అనాథాశ్రమాలలో ఇవ్వటమో చేయం కదా. మనం కూడా ఫ్రిడ్జ్లలో పెట్టుకొని, డీప్ ఫ్రిడ్జ్లలో పెట్టుకొని 2-3 వారాలు వస్తుంది, 2-3 నెలలు వస్తుంది అనుకో, 2-3 నెలలు వండుకునే పరిస్థితి అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనం కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాతకి తీసుకొని దాన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాతకి ఫ్రెష్గా ఓవెన్లో పెట్టుకొని ఫ్రెష్ ఫీల్ తెచ్చుకొని తింటాం కదా. ఇలా ఆలోచన విధానం, ఇలా ఫుడ్ని తినటం ఇది ఆరోగ్యకరమా? ఇది ఒక మనిషి శరీరానికి, ఆలోచన విధానానికి కావాల్సినటువంటి పోషకాల విలువలను ఇలా తింటే ఇస్తుందా? ఇప్పుడు నేను ఇందాక వీడియో అంటే ఇంతకు ముందుకు చేసిన వీడియో చూపించాను కదా, ఫుడ్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ కన్జ్యూమ్ చేస్తుంది. మా ఫ్రెండ్ అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉన్నా సరే ఆమె 2 రోజులకు ఒకసారి ఇంట్లో ఉన్న ఫుడ్ తింటుంది, లేదా రోజులో ఒక్క పూట మాత్రమే ఇంట్లో ఉన్న ఫుడ్ తింటుంది. మిగిలిన ఒక పూట డైట్, ఒక చిన్న కప్పు తీసుకొని ఒక చిన్న కప్పు సైజే ఫుడ్ తింటుంది. మిగిలిన పూట ఏం చేస్తారంటే సాయంత్రం అయ్యేలోపు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళిపోయి మళ్ళీ బయట తినేసి, బయట తిన్న తర్వాతకి మనం ఫుడ్ ఎంత ఆర్డర్ చేస్తే అంత మొత్తం కంప్లీట్ చేయం కదా, మిగిలిపోయిన ఫుడ్ని తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటుంది అనమాట. సో అట్లా డీప్ ఫ్రిడ్జ్లో ప్లేస్ లేక ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టడానికి లేని పరిస్థితికి వచ్చేటప్పటికి ఇప్పుడు అమ్మాయి ఇంటికి మిగిలిపోయిన సామాన్లు ఎక్కువ తీసుకురావట్లేదు. కానీ అసలు ఎలా అంటే డీప్ ఫ్రిడ్జ్ నిండిపోయినా ఇంకొక డీప్ ఫ్రిడ్జ్ ఉంటే బాగుండు, అది కూడా మొత్తం నింపేసేద్దాము అనేటటువంటి ఆలోచన విధానం. మీకు ఏది నచ్చింది? మన ఇంట్లో అయితే మన తల్లి అమ్మ పొద్దున్న టిఫిన్ వేడివేడిగా, మధ్యాహ్నం మనం స్కూల్ నుంచి వెళ్ళినా, కాలేజ్ నుంచి వెళ్ళినా, ఆఫీస్ నుంచి వెళ్ళినా వేడివేడిగా టేబుల్ మీద, రాత్రి డిన్నర్కి వచ్చేటప్పటికి ఇట్లా పొగలు వస్తుంటుంది. అన్నము కూర అప్పటికప్పుడు ఫ్రెష్గా. కొంతమందికి అయితే ఎంత అదృష్టమో, ఇంట్లలోనే కూరగాయల చెట్లు అవి ఇవి ఉంటే ఆ చెట్ల మీద నుంచి పీకొచ్చుకొని అప్పటికప్పుడు చేసుకుంటారు. ఆహా, అసలు కొంత ఏం కష్టమైనా పడనియండి, బయట ఎంత టార్చర్ అయినా పడనియండి, ఏం ఫిజికల్గా చాలా వర్క్ చేసినా, లేబర్ వర్క్ చేసినా, ఎంత కష్టపడ్డా సరే వచ్చి వేడిగా స్వచ్ఛమైన ఫుడ్ ఒక్క ముద్ద తింటే ఆ ఉండే ఆనందం అనేటిది అది అల్టిమేట్. ఫుడ్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ ఇంకా అల్టిమేట్ అనుకోండి. మనకి అలాంటి అనుభూతిని పక్కకు పెట్టుకొని అమెరికా వాళ్ళది బాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది అని ఆలోచించుకొని వచ్చేస్తున్నారు కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఇట్లా ఫుడ్ని స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తినాల్సి వస్తుంది. దానికి సిద్ధపడండి. ఎవరు కూడా ఇప్పుడు నేను వచ్చిన తర్వాతకి ఇక్కడికి వచ్చిన కొన్ని మంత్స్లలోనే, ద వెరీ ఇనిషియల్ మంత్స్ అనమాట, వచ్చిన కొత్తలో చూస్తే అసలు ఏంటిదంతా అనిపించింది. కానీ మెల్లమెల్లగా మనం అలవాటు పడిపోతామండి ఈ పరిస్థితులకి, ఈ జీవన విధానానికి. ఇప్పుడు నేను కూడా ఆఫీస్ వర్క్ చేసుకునేది ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కుక్ చేసుకోవాలంటే టైం సరిపోదండి, చాలా పనులు ఉంటాయి. కాబట్టి ఏం చేస్తానంటే సండే రోజు కుక్ చేసి పెట్టుకుంటా, సాయంత్రం రాత్రి అట్లా. అది నాకు మండే ట్యూస్డేకి వస్తుంది. మళ్ళీ ట్యూస్డే రోజు నైట్ కుక్ చేసుకుంటా, అది వెడ్నెస్డే థర్స్డేకి వస్తుంది. ఫ్రైడే రోజు ఇంకా కుదిరితే బయట ఆర్డర్ పెట్టుకుంటా, లేకపోతే తింటా. అట్లాంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఇది ఏమీ చాలా వింత విషయం అనుకోవడానికేం లేదండి. మెల్లమెల్లగా అందరూ ఈ స్థితికి రావాల్సిన వాళ్ళే. అట్లా అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు, అక్కడ మా ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ చేత్తో వండి పెట్టినప్పుడైతే పూటకి ఫ్రెష్గా తిన్నా. ఇక్కడికి వచ్చేటప్పటికి అట్లాంటి పరిస్థితి అయితే ఉండట్లేదు, అది సాధ్యం కూడా పడట్లేదు. మన ఇండియన్సే కొంతమంది 3-4 రోజులకు సరిపోయేంత ఫుడ్ వండుకొని తినటమే చూసిన నేను. ఫ్యామిలీస్ని చూసిన, అలాగే ఫ్రెండ్స్ని కూడా చూసిన.
బహుశా మరి నేను కూడా మెల్లమెల్లగా అట్లా అలవాటు పడాల్సి వస్తుందేమో తెలియదు నాకు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్స్లో. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే నేను 2 రోజులకు ఒకసారి వంట చేసుకునేంత టైం అయితే దొరుకుతుంది. మీకు అమెరికాలో ఉండే తిండి విధానం నచ్చిందా? ఒకసారి నాకేమన్నా కామెంట్ చేయండి నచ్చితే.